అలాగే ఈ భారత రక్షణ వ్యవస్థకు సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. అయితే చైనా ఎప్పుడు మనతో పోటీ పడుతుంది, ఎప్పుడు అంటే వాడికి అమెరికా వాడు కూడా భయపడ్డు, బట్ చైనా వాడు మనకే భయపడతాడు. ఎందుకు? మన దగ్గర వచ్చే కల్చరు, మన దగ్గర ఉండే పుట్టిన మతాలే వాళ్ళకి ఇప్పుడు ఆధారమయ్యాయి. బౌద్ధ మతం అవన్నీ కూడా మన దగ్గర పుట్టి వెళ్ళినవి కదా, దాన్ని వాళ్ళు ఫాలో అవుతున్నారు. మన దగ్గర ఉండే మర్మకళలు, మన దగ్గర ఉండే యోగా, మన దగ్గర ఉండే సిద్ధయోగం, ఇవన్నీ కూడా వాళ్ళు అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకొని మావే అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. అందుకే వాటి మూలాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఎక్కడో ఈ భారత్ అంటే బెరుకు, చిన్న భయం. అందుకే మన పక్క దేశాలని, పాకిస్తాన్ లాంటి దేశాలతో సయోధ్య కుదుర్చుకొని మనకు చిక్ పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. అది అయ్యే పని కాదు. ఇకపోతే చైనా సైనిక సత్తాపై అనుమానాలు. తైవాన్ మీద చైనా 2027లో దండెత్తబోతోందని పాశ్చాత్య దేశాలు ఆందోళన చెందుతున్నాయి. మరోవైపు చైనా సైన్యానికి దిగ్విజయంగా దాడి జరిపే సత్తా ఉందా అనే సందేహం వ్యక్తమవుతోంది. డ్రాగన్ సైన్యంలో ఇటీవల సంభవిస్తున్న పరిణామాలే దీనికి కారణమంట. అంటే డ్రాగన్ మాకు ప్రతిదీ కూడా మీరు ఏ ప్రోడక్ట్ తీసుకురండి, ఇమీడియట్గా 1 డేలో దాని డూప్లికేట్ వచ్చేస్తుంది. మీరు ఏ ప్రోడక్ట్ తీసుకోండి. ఇవాళ భారత్ మార్కెట్లో కూడా నాకు తెలిసి మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ వచ్చాక తగ్గింది, కానీ 90% మార్కెట్లో ఉండే ప్రొడక్ట్స్ అన్నీ చైనావే ఉండేవి. మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ వచ్చాక ఒక 20% తగ్గింది. 20% కేవలం. ఇంకా మనం రావాలి, మనవే రావాలి. 70% ఇంకా చైనా ప్రొడక్ట్సే ఉన్నాయి అన్ని రంగాల్లో. మీరు ఏది తీసుకోండి, స్టేషనరీ, ప్లాస్టిక్, ఫర్నిచరు, మేలే హార్డ్వేర్, ఇంకేవి తీసుకున్నా. సో అట్లాంటి చైనా ఇప్పుడు సత్తా ఉందా అనేది ప్రపంచ వేదిక మీద ఎంత అవమానకరమైన బిగ్గెస్ట్ క్వశ్చన్ ఇది చూడండి. చైనా దగ్గర వందలాది అణుక్షిపణులు ఉన్న సంగతి తెలిసిందే. 1000 కిలోమీటర్ దూరం పైనుంచి శత్రువుపై దాడి చేయాల్సిన క్షిపణులు యుద్ధం వస్తే తుస్సుమంటాయి అని అమెరికా గూఢచారి సంస్థలు 2024 వెల్లడించాయి. మేబీ పాకిస్తాన్ వాడికి చైనా వాడు అమెరికా వాడే కదా ఇచ్చాడు. మొన్న వాళ్ళు ఆపరేషన్ సింధూర్లో వాళ్ళ సత్తా తెలిసిపోయిందిగా, తుస్సుమన్నాయిగా, ఇవి కూడా తుస్సుమన్నాయని అమెరికా గూఢచారి సంస్థ, దాన్ని ఏమంటారు, FBI ఏదో అంటారు అనుకుంటా, నాకు తెలిసి ఐడియా లేదు. FBI ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, మేబీ, నాకు పెద్దగా ఐడియా లేదు. అయితే ఈ గూఢచారి సంస్థ ఆ క్షిపణులతో రాకెట్ ఇంధనాన్ని కాకుండా నీళ్ళ నింపడమే దీనికి కారణమని తెలిపాయి. దీన్ని చూడండి, ఆ క్షిపణిలో రాకెట్ ఇంధనాన్ని కాకుండా నీళ్లు నింపాయట. దీన్ని చైనా అధికార వర్గాలు ఖండించాయి. ముందు నుంచే రాకెట్లలో ఇంధనం నింపి ఉంచితే తుప్పు పట్టొచ్చు, కరిగిపోవచ్చు, కాబట్టి ఇంధన ట్యాంకులు ఖాళీగా ఉంచుతారని కథనాలు వెలువడ్డాయి. మరి వాటర్ వేస్తే కదా తుప్పు పడుతుంది, ఇంధనం వేస్తే ఎందుకు తుప్పు పడుతుంది? ఇంధనం వేసినా కూడా నిలవ ఉంటే తుప్పు పట్టకుండా ఉండే టెక్నాలజీ చైనా దగ్గర లేదా అయ్యా మాకు లేదు, ఆ టెక్నాలజీ మేము జర్మనీ నుంచో లేదా రష్యా నుంచో లేదంటే ఇటలీ నుంచో కొనుక్కుంటాము అని కాంప్రమైజ్ అవ్వచ్చుగా. అబ్బే మా దగ్గర అన్నీ ఉన్నాయి, మాకు అన్నీ సమకూరే, మేమే తయారు చేసుకుంటామనే బేరాలకు పోవడం ఇప్పుడు సమస్యగా మరి నీళ్ళు నింపడం ఏంటి? సో ఆ ఏదైతే శత్రువుపై దాడి చేసే క్షిపణి యుద్ధం వస్తే తుస్సుమంటాయని ఏదైతే అమెరికా గూఢచారి వ్యవస్థ వెల్లడించిందో ఇక్కడ మరి వాస్తవం అనిపిస్తుందిగా, ఖండించాయి. మరి నీళ్ళతో నింపడం ఏంటి అంటే వాళ్ళ వ్యవస్థ ఎక్కడో లోపం ఉంది. సో మొత్తానికి గూఢచారి వ్యవస్థ బయటపెట్టింది అమెరికాది. ముందు నుంచే రాకెట్లు ఈ విధంగా ఉందట. షింజియాంగ్ రాష్ట్రంలో వందలాది చైనా అణ్వస్త్రాలు నింపి ఉంచిన సైలోల అంటే నిట్టినిలువు కాంక్రీట్ గోతులు, అంటే లోపలగా బంకర్ల లాంటివి, పైకప్పులు లోపభూయిష్ట నిర్మాణం వల్ల యుద్ధ సమయంలో తెరుచుకోకుండా జామ్ అయిపోతాయనే వార్తలు వచ్చాయి. అంటే మొన్న పాకిస్తాన్ వాడు ఎక్కడైతే న్యూక్లియర్ దాచి మేము వేస్తామన్నాడో ఆ బయటికి తీసుకొచ్చే రన్వేని ఫస్ట్ మన వాళ్ళు స్మాష్ చేశారు. ఆల్మోస్ట్ ఆల్ ఇది పోసేసి ఇది కూడా బట్టల్లో పోసుకున్నాడు అనుకోండి, వేరే విషయం పాకిస్తాన్ వాడు. సో మన దగ్గర ఆ కాన్సెప్ట్ లేదు, వీళ్ళ దగ్గర కూడా అదే. బహుశా వీడిని చూసి వాడు ఫాలో అయి ఉంటాడు, అందుకే పాకిస్తాన్ వాడు చతికిల పడ్డాడు. సో ఈ విధంగా కొరవడిన పోరాట అనుభవం. జిన్పింగ్ చైనా అధినాయకుడిగా పగ్గాలు చేపట్టేప్పటి నుంచి 50% ఉన్నత సైన్యాధికారులను తొలగించారు. తీవ్ర క్రమశిక్షణ నియమాల ఉల్లంఘనకు అంటే అవినీతికి పాల్పడ్డారంటే ఈ ఏడాది జనవరిలో 2 అత్యున్నత స్థాయి సైన్యాధికారులను పదవి నుంచి తప్పించి దర్యాప్తు ప్రారంభించారు. వారు జాంగ్ యూషియా, లియూ జన్లీ. వీరిలో యూషియా చైనాలో శక్తివంతమైన కేంద్ర మిలిటరీ కమిషనర్ ఉపాధ్యక్షుడు. అంటే ఎప్పుడైనా సరే కొత్త నీరు పాత నీరు కలిపి ఉండాలి. ఏదైనా బోర్డు మీటింగ్ కానీ లేదంటే సైనిక వ్యవస్థలో కానీ కొత్త సీనియర్లు ఎందుకు ఉండాలంటే వాళ్ళకు తెలిసే ఆ అనుభవం, ఆ నిష్ణాతులు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం చాలా కొత్త యంగ్ జనరేషన్ సైనికులకి అది చాలా అవసరం, కీలకం. దాన్ని
వీళ్ళు పెడచెవిని పెట్టి వాళ్ళ అవినీతి పాల్పడడం తీసేస్తే అక్కడ అనుభవం కొరవడం వల్ల సరైన తర్ఫీదు కూడా మిస్ అవుతుంది. సో చైనా ఇటువంటి ఇబ్బందులతో చాలా ఇబ్బంది పడుతుంది. ఇది ఒక ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. ఇకపోతే తెలుగు రాష్ట్రాలకు వస్తే తెలుగు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో కాదు, యావత్ భారతదేశంలో కూడా సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పు ఇచ్చింది. ప్రభుత్వాలు ఒక పక్క నుంచి ఆ పథకాలు ఈ పథకాలు అన్నీ ఇచ్చేస్తుంటే అరే ఒక బంగ్లాదేశ్ శ్రీలంక అయిపోతుంది భారత్, ఇది సరైన పద్ధతి కాదు అని చాలామంది విశ్లేషకులు చాలామంది అనుభవజ్ఞులు చెప్తున్నా ప్రజల ముందు మారాలి. సరే ప్రభుత్వాలు పథకాలు ఇస్తున్నాయి, ఎందుకు ఇస్తున్నాయి? ఒకవేళ ఇవ్వలేదనుకో వాడెవడో బటన్ నొక్కి అన్నీ మనకు పైసలు ఇచ్చాడురా, సంవత్సరానికి ఒక కుటుంబానికి 1,00,000 ఇచ్చాడంట గత ప్రభుత్వంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. తెలిసిందే ఆ విషయం. ఎందుకు? ఒక బాబు నేను తిన్నా నాతో పాటు మీరు తిన్నారు అని చెప్పడానికే. లేదా మీరు ఎప్పుడు అలాగే మగ్గిపోండి, మీకేం అభివృద్ధి చేయను, ఒక రోడ్లు వేయను, ఒక ఉద్యోగం ఇవ్వను, ఏమి జస్ట్ టిప్ ఇస్తా, చిల్లరిస్తా, బతికేయండి, 5 ఏళ్ళకోసారి నాకు ఓటేయండి చాలు, నేను ఇలాగే ఉంటా, మీరు అలాగే ఉండండి, మీరు అలాగే మగ్గిపోండి అనే కాన్సెప్టే కదా. అది అర్థం చేసుకోవాలి కదా. అది అర్థం చేసుకోకుండా ఇప్పటికీ బాగా ఇచ్చాడ్రా, ఇంటికి తెచ్చి ఇచ్చాడ్రా. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. రేషను ఇంటికి తెచ్చి ఇచ్చారంట. ఆ రోజు నువ్వు ఇంటి దగ్గర ఉంటే నీకు రేషన్, లేకపోతే ఇంక లేదట్టేనట. మరి లేనప్పుడు ఆ రేషన్ తీసుకోని వ్యక్తికి సంబంధించిన ఆ సరుకులు ఏమైనట్టు? ఎవడమ్ముకు తిన్నాడు? ఎవడబ్బ సొత్తని దాన్ని పందికొక్కులా మెక్కారు కదా. పెన్షన్ కూడా 1వ తేదీన ఉంటేనే ఇస్తారట. అంటే పేరుకే ఇచ్చినట్టు ఇచ్చి ఇన్ కేసు వాడికి ఎవరికో పక్కింట్లో పక్క ఊర్లో ఎవరికో బాగోలేదని ఊరెళ్ళినా, ఏదైనా కథాకారికి ఊరెళ్ళినా ఇంకా వాళ్ళకి పెన్షన్ కట్టు. ఆ డబ్బులు ఎవరు తిన్నారు చూసారా? ఈ కొంతమంది అందరూ కాదు, కొంతమంది గొర్రెలకి ఇది అర్థం అవ్వాలి. ఇప్పుడు మరి అదే కాన్సెప్ట్ మిగతా రాష్ట్రాల్లో పెట్టలేక ఇప్పుడు తెలంగాణలో ఉంది. ఎందుకు మొదటి 15 రోజుల వరకు రేషన్ ఇస్తారు? ఎవరికి ఎప్పుడు ఎలా అవకాశం ఉంటే వెళ్ళి తీసుకుంటాడు. అక్కడికి వెళ్తే రేషన్ షాప్ ఓపెన్గా ఉంటే తీసుకోవచ్చు కదా. లేదు, 1వ తేదీన ఇంటికి వస్తాడు, ఇంటికి వస్తున్నాడు రా, ఎవడైనా పెట్టాడు ఈ కాన్సెప్టు, ఎవడైనా వచ్చిందా ఈ తెలివి? మిగతా వాళ్ళు గొర్రెలు, మరి మిగతా వాడికి తెలివి రాదా? ఇంటికి వచ్చిస్తున్నారా? అది ఎవరికి? ముసలి ముతకాకి అది ఉపయోగపడుతుంది. ఆ ముసలి ముతక పర్సంటేజ్ ఎంత? అదే ముసలి ముతక ఎప్పుడు ముసలి అనేసరికి ఏదో అనారోగ్యం ఉంటుంది, లేదో ఇంకా పక్క ఊరికో లేదా ఎక్కడికో ఇబ్బంది పడుతూ లేవలేని పరిస్థితి ఉంటుంది. మరి అప్పుడు వాళ్ళకి మరి పెన్షన్ ఇవ్వరా? వాళ్ళకి మరి హాస్పిటల్లో జాయిన్ అయి ఉంటుంది, వాళ్ళకి మరి రేషన్ ఇవ్వరా? చూడండి, అంటే మారాల్సింది ప్రజలే, అది వేరే విషయం.